మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హై టెన్షన్ నెలకొంది. సత్తెనపల్లి మున్సిపల్ ఆఫీసు నాగార్నకుంట వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హై టెన్షన్ నెలకొంది. సత్తెనపల్లి మున్సిపల్ ఆఫీసు నాగార్నకుంట వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర. రైట్ పద్మ, పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి రాత్రి 12 గంటల సమయంలో పాత కక్షల నేపథ్యంలో ఇద్దరు యువకులపై కత్తులతో దాడి చేసిన సంఘటన ఏదైతే ఉందో సత్తెనపల్లి పట్టణాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటికి గురి చేశాయి. ఎందుకనంటే వినాయక చవితి సందర్భంలో యువతంతా ఆనందంగా ఉన్న వేళ ఈ దాడి ఘటన ఏదైతే ఉందో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకి గురి చేసిందనే చెప్పాలి. అయితే ఇదంతా రాజకీయ కోణం అయితే ఎక్కడ లేదని పోలీసు వర్గాలు అయితే మనకి ఇస్తున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ రాత్రి 12 గంటల సమయంలో అక్కడ సత్తెనపల్లిలో ఉన్నటువంటి వరిపల్లి చెందినటువంటి యువత అక్కడ ఆనందంగా వినాయక చవితి నిమజ్జనంలో పాల్గొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ వద్ద ఒక కాలనీ ఉంది. ఆ కాలనీకి సంబంధించి కొంతమంది యువత ఎవరైతే వచ్చారో అక్కడ ఒక చిన్న ఇష్యూ, అంటే ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక చిన్న వివాదం ఏదైతే ఉందో ఈ వివాదంలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అయితే అప్పటికే కత్తులతో రాడ్లతో వచ్చినటువంటి కొంతమంది యువత అక్కడ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి అని చెప్పాలి. అయితే వారికి సంబంధించి అంటే వారు ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం మున్సిపాలిటీ కాలనీ వద్ద ఉన్నటువంటి వాళ్ళంతా ఒక ప్లాన్ ప్రకారమే రాడ్లతోనూ కత్తులతోనూ వచ్చారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఆ దాడిలో పవన్ కళ్యాణ్ అలాగే వెంకటేష్ అనేటటువంటి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఇవి రెండు సామాజిక వర్గాల మధ్య గొడవ మాత్రమే జరిగిందని చెప్పుకోవాలి పద్మ. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.